హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఇక్కడ బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేస్తే నా వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు వెంటనే అయితే విజిట్ చేసేయచ్చు నా వీడియోస్ని. ఈరోజు వచ్చేసి మీతో స్వచ్ఛమైన గేదె నెయ్యి ఎలా చేసుకోవాలో చూపిస్తానమాట. ఇది మొన్న ఊరు వెళ్ళినప్పుడు అమ్మ చేసిందనమాట. అమ్మమ్మ కాశారు. ఇంకా అమ్మ తీస్తుంది. ఇంకా రోజు అమ్మమ్మ వండేసరికి అమ్మ తీసిన నెయ్యి అంతా కూడా అమ్మమ్మ ఇంకా కాసి ఇంకా ఇలా గ్లాస్ జార్లు అయితే స్టోర్ చేశారు. ఎంత ప్యూర్గా ఉందో మీరే చూడండి. ఫస్ట్ వచ్చేసి ఏం చేశారంటే పాల మీద కాకుండా పెరుగు మీద మీగడైతే తీస్తారనమాట. నాన్న కరెంట్ వర్క్ చేస్తారు కాబట్టి ఎప్పుడు మజ్జిగ తాగుతూ ఉంటారనమాట. ఆయనకి కంపల్సరీ పాలు రోజు తోడుపెట్టి పెరుగు ఉండాలన్నమాట. ఇంకా పెరుగు మీద తీసిన మేగడిని ఇలా కలెక్ట్ చేసి ఉంచారనమాట. నేను వీడియో చేసుకుంటాను అనేసి అంటే అమ్మ ఇంకా ఈ చిన్న బౌల్లో మొత్తం ఫుల్గా తీసింది. ఇంకా అమ్మమ్మ వచ్చాక ఈ గిన్నెలో తీసిందనమాట. రెండు కలిపి మొత్తం ఇంత మేగడైతే అయిందనమాట. ప్యాకెట్లో అయితే ఇంత రాదు. చూడండి ఎంత వస్తుందో. డే రోజునే మనకి ఒక బౌల్ నిండా సరిపడా అంత వచ్చేస్తుంది అనమాట. దగ్గర 100 గ్రామ్స్ పైనే వచ్చేస్తుంది అనమాట. వెన్నపూస తీస్తే అంత చిక్కని పాలు దొరుకుతాయి గేదె పాలు ఊర్లో అయితే. ఎందుకంటే అక్కడే చక్కగా పొలాల్లో తిరిగి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ పచ్చిగడ్డి తింటూ అసలు ఆ పాల అంత టేస్ట్, ఆ మేగడ నేను అప్పుడప్పుడు ఉత్తగానే తినేస్తాను అనమాట. అంత థిక్ లేయర్గా వస్తుందన్నమాట. పెరుగుకైతే ఇంకా చెప్పవసరం లేదు. ఏదో టైప్ ఆఫ్ క్రీమ్ లాగా ఉంటుందన్నమాట. ఇంకా అమ్మమ్మ అయితే మొత్తం కూడా మేగడిని మజ్జిగ చేసేసారనమాట. వాటర్ వేసి మొత్తం చూడండి ఎంత వెన్నపూస అయితే కలెక్ట్ అయిందో. అమ్మ ఎప్పుడు వీక్లీ చేస్తే కూడా ఇంత వస్తుందన్నమాట. ఇది కూడా 1 లీటర్ పాలకి రోజు 1 లీటర్ పాలు తీసుకున్న 1 లీటర్ పాలు తోడేసేయం కదా. అమ్మ టీ పెట్టుకుంటారు, నాన్న కొద్దిగా పాలు తాగుతారు. అంత వర్క్ చేస్తారు కాబట్టి పెద్ద ఆయన కాబట్టి పాలు తాగుతారు కొద్దిగా. ఇంకొక 1/2 లీటర్కి అలా ఏమో తోడు పెడుతుంది అనమాట. దానికే రోజు 1/2 లీటర్కి తోడు పెట్టిన దానికి తీస్తే ఈ విధంగా ఇంత మంచి వెన్నపూస అయితే వస్తుందన్నమాట. అసలు ఎంత ప్యూర్గా ఉందంటే చూడడానికే ఏదో అసలు డైరెక్ట్గా అలా తినేయాలన్నంత చూడడానికి అంత బాగుంది. అంత థిక్గా ఉందన్నమాట. మనం ప్యాకెట్లో నేను ఎప్పుడు ట్రై చేసినా కూడా నాకు శ్రీకాకుళంలో ఉన్నప్పుడు అవన్నీ ఆవు పాలు అస్సలు వచ్చేది కాదు. ఇప్పుడు కూడా ట్రై చేసినా కూడా నాకేం రాదు. నేను డైరెక్ట్గా పెరుగు కొనుక్కోవడము, ఇంకా నెయ్యి కొనుక్కోవడము, పాలు కొనుక్కోవడమే. అంతేగాని పాలు కొనుక్కుని తోడు పెట్టుకుని పెరుగు చేసుకునేది ఉండదు. ఇంకా తర్వాత ఇలా మందపాటి దానిలో ఒక పాన్లో అమ్మమ్మ ఇంకా నెయ్యినంతా పోసేసి మరల పెడుతున్నారనమాట. ఇంతకుముందు కూడా జార్స్లో మంచిగా జార్స్లో స్టోర్ చేసి మేము వెళ్ళేసరికి ఉంచుతుంది అనమాట. మేమైతే అంతకు ఎక్కువ తినం, కానీ ఎప్పుడైనా స్వీట్లో అలా ఏదైనా ఒకసారి అట్లా తప్పించి తినము. ఇప్పుడైతే మా బాబుకి కారం ఎక్కువ తినడు కాబట్టి పప్పులు అలా పెట్టడానికి ఇప్పుడు ఒక జార్ అయితే తీసుకొచ్చాను, ఒక గ్లాస్ జారు. నేను ప్రీవియస్ షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ పోస్ట్ చేసినప్పుడు చూపించాను ఊరి నుంచి తెచ్చాను అనేసి. నేనైతే అంతగా తినమన్నమాట. మా చెల్లి, మేము, అక్క ఎవరు అంతగా. పిల్లల కోసం ఇంకా ఊరు వెళ్ళేటప్పటికల్లా అమ్మ అలా చేసి ఉంచుతుంది, లేకపోతే వెళ్ళాక చేసి మాకు ఇస్తుంది అనమాట. సో ఫైనల్గా అయితే ఇలా గోదావరి అంటారు కదా, అడుగు మొత్తం అలా కట్టేసి నెయ్యి అయితే బాగా మరలిపోయి బాగా కాగిందనమాట. ఆ స్మెల్ వస్తుంటే ఇల్లు మొత్తం ఎంత ఫ్లేవర్గా ఏదో స్వీట్ వండినట్టు అనిపించింది అనమాట. ఆ రోజు అందరం ఉన్నాము. మ్యారేజ్ కానీ వెళ్ళాం కదా, అందరూ ఏదో కుకింగ్ చేస్తున్నట్టే అనిపించింది. బట్ అది వండుతుంటేనేమో అది నెయ్యి అనమాట. ఫైనల్గా నెయ్యి అయితే మంచిగా రెడీ అయిపోయింది. అసలు అలా ఆ పాలను తాగడం కానీ, అంత థిక్గా ఉన్న పాలు, అంత మంచిగా ప్రోటీన్స్ ఉన్న పాలు, ఆ పెరుగు, నెయ్యి అవి తింటే కానీ మనకి మంచిగా ప్రోటీన్స్ అందుతాయి. కానీ ఈ ప్యాకెట్ పాలల్లో వీటిలో ఏముంటుందో నాకేమనిపించదు అసలు. ఆ పాలల్లో కూడా పిల్లలకి ఆ ప్యాకెట్ పాలు ఇచ్చినా ఏమో యూజ్ అనిపించదు నాకు, ఒకవేళ ఇచ్చినా కూడా. బట్ ఏంటి సిచ్యువేషన్స్ బట్టి మనం ఉన్న ఊర్లో ఇంకా అవే దొరుకుతాయి కాబట్టి అవే. ఫైనల్గా ఇంకా వడకట్టేసేస్తుంది అనమాట అమ్మమ్మ. ఇంకా నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను. మొత్తం అదంతా గోదావరి అంటారు కదా, అది రాకుండా వడకట్టేస్తుంది. అదైతే మాత్రం మనం ఏదైనా రోట్లో పచ్చడి నూరుకొని
ఆ పచ్చడితో అన్నం కలుపుకుని నాన్లో వేసి తింటే మాత్రం సూపర్ ఉంటుంది. ఆ వ్లాగ్స్ అన్నీ కూడా నేను ఎప్పుడైనా హాలిడేస్కి వెళ్ళినప్పుడు పోస్ట్ చేస్తాను. ఇంకా ఫైనల్గా అయితే ఆ గిన్నె నిండా నెయ్యి అయితే రెడీ అయిపోయిందనమాట. ఒక గ్లాస్ జార్ నిండా వచ్చేసింది, ఇంకా ఎక్కువే వచ్చింది. బట్ నేను వీడియో కోసం అని చెప్పేసి ఇంకా జార్ వరకు నింపాను అనమాట. చాలా నెయ్యి అయితే వచ్చింది. చూసారు కదా ఎంత ప్యూర్గా అనిపిస్తుందో, పోసుగా అంటారు కదా. నేనైతే ఎప్పుడు కూడా చూసినప్పుడల్లా ఒక స్పూను అట్లా ఇలా ఉన్నదాన్ని తినేస్తానమాట డైరెక్ట్గా. లేకపోతే అది ఫ్రీజర్లో ఉండి గట్టిగా ఉన్నా కూడా అలా అయినా, లేకపోతే ఇలా కాచింది అయినా ఒక స్పూన్ అలా తాగడం నాకు చాలా ఇష్టం. అది కూడా ఇంట్లో చేసింది అయితేనే, బయటవి అలా అనిపించదు. ఎప్పుడన్నా అలా తాగుతాను అనమాట. ఫుడ్స్లో అయితే నాకు అంతగా పడదు. డైరెక్ట్గా అలా అయితే ఎప్పుడన్నా ఒక్కసారి తింటా, అది కూడా ఎక్కువ పడదులే. ఎప్పుడైనా తింటాను. చూసారు కదా, ఏదో ఒక లైక్ ఆయిల్ లాగా అనిపిస్తుంది. ఎంత ప్యూర్గా ఉందో, ఏం వేయలేదు దీనిలో, ఏం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేదు, కలర్ యాడ్ చేయలేదు. డైరెక్ట్ కలర్ అదే అనమాట. ఎంత బాగా వచ్చిందో, ఎల్లో కలర్, ఎల్లోయిష్గా. ఎంత బాగా అనిపించిందో నాకైతే. ఏదో సాటిస్ఫాక్షన్ అనమాట. వెన్నపోసి చేసి దాన్ని మళ్ళీ కాచి నెయ్యి చేయడం అనేది ఒక కంప్లీట్ హార్ట్ఫుల్ సాటిస్ఫాక్షన్. మీకు కనుక నా వీడియో నచ్చిందా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో కూడా అందరికీ పాస్ అవుతుంది అనమాట, షేర్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.